నేను ఇన్ని ఏళ్ల నా జీవితంలో నేను తండ్రి సేవ, పతి సేవ, అత్తగారు, మామగారు, నా పిల్లలు, భక్తి, దైవము, నోములు, వ్రతాలు, పూజ, పునస్కారము ఇవన్నీ చేసుకున్నాక నేను బయటకు వచ్చాను. ఇది ఎవరికి నచ్చుతుంది ఈరోజు నేను మాట అంటే? ఎవ్వరికి నచ్చదు. మడిచీర కట్టుకోవడము ఎవ్వరికి రాదు ఈ కాలం. కడాపడికి ఎలా తయారయ్యిందంటే, వివాహాలు జరపాలంటే పిల్లవాడికి సిక ఉంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పే పరిస్థితి ఈరోజు. బ్రాహ్మణత్వం అంటే ఒకరికి పిడికిలి అన్నం పెట్టడం కాదు, ధర్మబద్ధంగా పిడికిలి అన్నం సంపాదించుకోవడం నేర్పించడం బ్రాహ్మణత్వం అంటే. ఈరోజు ప్రపంచంలో ధర్మం నశించిందంటే మన వల్లనే. ఎందుకు? ఆ గురుస్థానాన్ని మనం వదిలిపెట్టేశాం కాబట్టి. ఆ గురుస్థానాన్ని బ్రాహ్మణులు వదిలిపెట్టారు కాబట్టే ప్రపంచము అధర్మ మార్గ పాలయ్యింది. గురుస్థానంలో నిలబడాలంటే నిస్వార్థమైన గురువు అవ్వగలగాలి. ఈరోజు మన ఇంట్లో వేదం నేర్పిస్తుంటే కూడా ముందు మన పిల్లవాడికి ఎక్కువ నేర్పిస్తాం వచ్చిన పిల్లవాడి కన్నా వేదం. ఇది వేద పాఠశాలల పరిస్థితి. అసలు లెక్క ప్రకారం ఇంట్లో పిల్లవాడు ఎప్పుడు ఇంట్లో వేదం నేర్చుకోకూడదు, మేనమామ ఇంటికి వెళ్ళి నేర్చుకోవాలి వేదం. గుళ్ళకు ప్యాంటు షర్ట్లలో వెళ్తాం, ఆడపిల్లలు మాత్రం లక్షణకరంగా తయారై రాలేదు అని కమెంట్ చేస్తాం. ఇక్కడికి వెళుతుంది బ్రాహ్మణ సమాజం. సంధ్య మార్చుకోవడం మానేశారు. మనకి బ్రాహ్మణులుగా ఉండడం అంటే బ్రాహ్మణులుగా పిలవబడడం ఇష్టం. మనకి గోత్రం సరదా, ఇంటి పేరు సరదా, వేరే బ్రాహ్మణ సరదాలు లేవు మనకి. అప్పుడు గాయత్రి శక్తినే మనం వదిలేసామే. జన్యధారణ చేసిన తర్వాత 6 సంవత్సరాలు చేయకపోయినా 6 రోజులు తగ్గుతూ వస్తుంటుంది యాక్చువల్లీ లెక్క ప్రకారం. మళ్ళీ పునః చేయించుకోవాల్సిందే, మళ్ళీ ఒడుగవ్వాల్సిందే. జన్యధారణ మళ్ళీ శాస్త్రోక్తంగా చేసుకోవాల్సిందే. ఇంకా ఎక్కువ మాట్లాడంటే పెళ్ళిళ్ళ ముందు ఒడుగులు అవుతుంది. ఎవరండి బ్రాహ్మణులు ఇక్కడ? ఏ బ్రాహ్మణత్వాన్ని పట్టుకొని బీరకాయ పీచులాగా మనం అందరం వెళ్ళాడుతున్నాం. స్పష్టంగా మాట్లాడలేము, లా పలకలేము, స్యా పలకలేము, క్షా పలకలేము, నా పలకలేము. వీరికి ఎలా అయ్యిందంటే కుంకుమార్చనలు కూడా పబ్లిసిటీ కోసం తయారయ్యాయి. దయచేసి ఏమనుకోకండి, నా మనసు రోధిస్తా ఉంది నిజంగా. రహస్య లలితా సహస్రనామం అండి అది. ఆ లాస్ట్ 2 లైన్లు చెప్తాయి, అది రహస్యం. అది గోప్యంగా గుప్తంగా ఇంట్లో ముత్తైదతనం కోసం కోరుకొని చేసేది లలితా సహస్రనామ పారాయణం. మనం గట్టిగా అరుస్తూ కిట్టి పార్టీలలాగా కూర్చొని చేసేది లలితా సహస్రనామం కాదు. అదేవిధంగా పురుషులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వకండి, నేను నాడవాలని అంటున్నానని. అసలు అలా స్త్రీలు అవ్వడానికి కారణం మీరందరూ. ఓ ముచ్చట లేదు, ఒక పోడడం లేదు, స్త్రీని వంట చేసేటే బాగుందని చెప్పడం లేదు, ఒక కాఫీ బాగుందని అనడం లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, మనుషులు చేస్తున్నారో, స్త్రీలకు సేవ చేస్తున్నారో తెలియకుండా చాలా విపరీతమైన తెలివైన బ్రాహ్మణ స్త్రీ చివరికి నా ఐడెంటిటీ నాకు కావాలి, నేను ఉద్యోగం చేసుకుంటాను బయటకు వచ్చే వరకు ఊరుకోకపోయారు మీ పురుష ప్రపంచం అంతా. ఈరోజు ఒక గమ్యం లేకుండా తయారైంది సమాజం కేవలం బ్రాహ్మణుల వల్లనే. మన ఇళ్లల్లో ఆడపిల్లలే మన మాట వినట్లేదు. పైట పావడా వేసుకొని ఓణి వేసుకోవడానికి, కళ్ళు కాచిపోయి వాచిపోయి చూడడానికి. మన మగపిల్లలు బయటికి వెళితే ఏమి నేర్చుకొని ఇంటికి వస్తారో కూడా మనకు తెలియదు. పెళ్ళి చాలా త్వరగా అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం 10 నిమిషాలు అయిపోవాలి. ఇట్లా మీకు విసుకొచ్చేస్తుంది, ఓపిక ఉండదు. ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి. మనం అమెరికాలకు పంపించేసాం పిల్లల్ని, అది ఫ్యాషన్. పుణ్యభూమిని, మాతృభూమిని, మాతృభాషని, తల్లి వాత్సల్యాన్ని, తండ్రి అండను వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎవరండి ఉద్ధరించబడ్డారు ప్రపంచంలో చెప్పండి? డబ్బే నా చివరికని అది తెలిసిన వాడే బ్రాహ్మణుడు. తన కర్మ నెరిగిన వాడే బ్రాహ్మణుడు.
ఈరోజు నేను రాజకీయాల కోసం బయటికి రాలేదు. సనాతన ధర్మము, హైందవ ధర్మము, అక్కడ ఎంతోమంది హిందువులు కష్టపడుతున్నారే, ఇబ్బంది పడుతున్నారే, ఒకసారైనా ఈ యుద్ధాన్ని చెయ్యాలి. అక్కడ ఎంతోమంది అన్యాయం అయిపోతున్న వాళ్ళ కోసం ఎవరైనా ఒక్కసారైనా ప్రాణానికి తెగించి నిలబడాలి. ఆ గో సంరక్షణ, దేవాలయ సంరక్షణ, ఆడపిల్లలు, వీళ్ళ కోసం ఎవరైనా నిలబడాలి. రాక్షసత్వంతో కూడిన అక్కడ ప్రవృత్తికి నిలబడాలి అని ముందుకు వచ్చాము తప్ప రాజకీయ వాంఛతో రాలేదు. అందుకే వారు మంచి మాట అన్నారు, గెలవనని తెలిసి కూడా వచ్చింది ఆవిడ. కానీ అక్కడ కనుక హైందవులు కనుక నిర్ణయించుకొని ఉంటే కనుక ఎన్ని మోసాలు చేసినా గెలిచి ఉండగలిగిందే వాళ్ళం. ఎందుకంటే హైందవులు అంటే కొన్ని వందల వేల ముక్కల కింద నరకబడ్డ కులాలు. మనలో మనకి కొట్లాడుకోవడానికి పనికొచ్చిన కులాలు మనని ఒకటి చేయడానికి పనికి రాలేదే. మన ఇంటి లోపల బ్రాహ్మణత్వం, మన ఇల్లు దాడితే దేశం. ఇది చెప్పేవాడే బ్రాహ్మణుడు, ఇది నేర్పించేవాడే గురువు. ఇప్పటికైనా మనం ఎంత దూరం వెళ్ళిపోయామో మీకు తెలియదు. నిజంగా ఒక్కసారి మీ అంతరాత్మతోనే మాట్లాడుతూ కూర్చోండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండొచ్చు, ఒక అపార్ట్మెంట్లో ఉండొచ్చు. అంత చిన్న గిరి గీసుకుంటే వీలైనంతగా లేము మన జీవితం. మన జీవితాలు వేరెవరో శాసిస్తున్నారు. మన జీవితాలను వేరెవరో శాసిస్తున్నారు. మనం వేసుకునే వస్త్రధారణ దగ్గర నుంచి శాసిస్తున్నారు. మనం వేసుకునే ప్యాంటు షర్ట్ మనది కాదు. మనం మాట్లాడే ఆంగ్ల పదాలు మనవి కావు. ఈరోజు ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగు మాట్లాడగలగడం అనేది దుర్లభం, చాలా కష్టం. నాకు కూడా ఎంత కష్టమో. అంటే ఏంటి, మనం గాలి పీల్చుకొని వదలడం ఎంత సులువో అలా ఆంగ్ల పదాలు వాడేస్తూ మాట్లాడగలగడం అంటే అంత సులువు. అంటే వచ్చేసింది. అంటే రష్యన్స్, చైనీసు, ఎంతో తెలివి, ఎంత జపనీసు, వాళ్ళ భాషలలో వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, కానీ మనం మాట్లాడలేకపోతున్నాం. పొద్దున్న లేచి మగవాళ్ళు అనుష్ఠానం చేసుకుంటే దానికి భార్య అంతా నీట్గా అట్లా శుభ్రపరిచి తద్వారా అనుగుణంగా నైవేద్యం ఏర్పరిచే పద్ధతే వెళ్ళిపోయింది మన ఇళ్ళ నుంచి. భర్తకే పట్టకపోతే భార్యకి ఎక్కడి నుంచి పడుతుంది? అందుకే భార్యకు ఎందుకు పతియే ప్రత్యక్ష దైవం అన్నారు అని అంటే ఆమె బానిస చేయడానికి కాదు. ఆ భగవంతుని 24 గంటలు భర్త పట్టుకొని వేలాడుతూ ఉంటే ఆయనకు సేవ చేస్తే చాలు. ఆ కష్టం అతను పడాలి, మనం కాదు యాక్చువల్లీ పడాల్సింది. ఆ కష్టం మనది కాదు. ఆయన అంతా చేసుకొని వెళ్ళిపోయాక ఒక చిన్న అష్టోత్తరం కూర్చొని అమ్మవారికి చేసుకుంటే చాలు. కానీ ఈరోజు ఇళ్లలో పూజలంతా భార్యలే చేస్తారు. రేషన్ షాప్కి వెళ్ళినా భార్యలే వెళ్తారు, షాప్కి వెళ్ళాలన్నా భార్యలే వెళ్తారు, పిల్లలకి బట్టలు ఏర్పాటు చేయాలన్నా భార్యలే చేస్తారు. ఇది విభజన పని. విభజన మీరు అనుకోవచ్చు ఇవన్నీ చిన్న చిన్నవే కదా, కాదు. ఇవన్నీ మన మానసికంగా మన మనసుని ఎంత మార్చిందంటే మన మనసులో ఒకరి మీద ఒకరికి తెలియని విపరీతమైన కోపతాపాలు మిగిలిపోయే పరివారాలలో. అంటే భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఒక బంధుత్వం అంటే సహజ బంధుత్వం ఏది? అర్ధనారీశ్వరులు పార్వతీ పరమేశ్వరుని పొగుడుకుంటాం. మనం వారిలో ఉన్న ప్రేమ ఏది అసలు మన దగ్గర? 24 గంటలు పొగుడుతూనే ఉంటాడే విష్ణు మహాలక్ష్మిని, అంత అందంగా ఉందని. అన్నీ పోయాయి. రాజకీయాలు ఎక్కడో లేవు. మనం తయారు చేసే మనస్తత్వం ప్రవృత్తిలో నుంచి బయటికి వచ్చి ఒక వ్యక్తి వేసే ఓటు రాజకీయం. వివాహాలు ఎక్కడో లేవు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను చూసి, నాన్నమ్మను తాతయ్యలను చూసి, అమ్మమ్మ తాతయ్యలను చూసి పెరిగి పెద్దవాళ్ళైతే నాకు ఈ వివాహం కావాలని ఒప్పుకోవడంలోనే సంప్రదాయం. కుటుంబాలు అక్కడి నుంచే తయారవుతాయి. ఎంతోమంది వేద పండితులు ఉంటే ఉంటారు ఇక్కడ, ఒక్కళ్ళన్నా ఉండి ఉంటారు నాకు తెలుసు. ఋగ్వేదంలో ఎంత ప్రస్ఫుటంగా చెప్పారు. అమ్మా, వివాహమై వచ్చిన స్త్రీ కేవలం భర్తకు మాత్రమే బానిస,
సేవకురాలు. బానిస అంటే వేరే అర్థం తీసుకోకండి, దాని అర్థం కూడా చెప్తాను. మామగారికి కానీ, అత్తగారికి కానీ, ఆడపడుచుకు కానీ, ఆడపడుచు భర్తకు కానీ ఆవిడ మహారాజ్ఞి. రాణి కూడా కాదు, మహారాజ్ఞి. ఎంతమంది చెప్తున్నారు పెళ్ళిళ్ళలో ఈ మాట? ఎవ్వరు చెప్పరు. ఇంటికి వచ్చినప్పటి నుంచి కోడలు మొగుడికి ఎంత సేవ చేయాలో అత్తగారినంత మెప్పించుకుంటూనే ఉండాలి. ఎక్కడో ఆ టెన్షన్, ఆ ప్రెషర్. పెళ్ళయ్యి ఇటు కూతురు వెళ్ళిందంటే తల్లిదండ్రులకి, అటు ఆడపిల్లకి, అత్తగారికి. పెళ్ళి మాత్రం మహా ఆర్భాటంగా వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు లక్షలు పోసేస్తున్నారు. కానీ ఆ పెళ్లి మండపం నుంచి ఆడపిల్ల 6 నెలల పాటు మన ఇంటికి గొడవ పడకుండా వస్తే చాలురా దేవుడా రోజు దండం పెట్టుకునేవాళ్ళు ఈ కాలంలో 100కి 90 మంది ఉన్నారు, శాతం మంది. ఎందుకు? ఇవి నేర్పించాలి కాబట్టి. బానిస అంటే ఏంటి తెలుసా? ఒక తల్లి పిల్లలకు బానిస అంటే నీ పిల్లలని నువ్వు ఎలా బానిసయ్యి చూసుకుంటావు. బానిస ఎందుకు? పిల్లలు ఇచ్చిపో, అమ్మ ఇంక వెళ్ళిపో అంటారు, కానీ మళ్ళీ దగ్గర తీసేసుకుంటావే పిల్లల్ని. బానిసకు ఏ విధంగా అయితే కోపం రాదో తల్లికి అలా కోపం రాదు. అలా అయితే భర్తను సేవించుకోవాలంట. మరి అంత ఓపిక రావాలంటే ఆ స్త్రీకి అత్తగారి సేవ, మామగారి సేవ, ఆడపడి సేవ, ఆడపడుచు మొగుడి సేవ లేనివి పక్కన పెడితే భర్తని కంటికి రెప్పలాగా 24 గంటలు చూసుకోగలుగుతుంది ఆ స్త్రీ. అది చూసుకోవలసింది ఆ ఇంట్లో భర్త. ఇది వేద పండితులు నేర్పించి పంపించాలి ఆ ఇంటికి. ఎక్కడికి వెళ్ళిపోయిందో. మనకు కావాల్సిన వాక్యాలు మాత్రమే తీసుకొని నేర్పించేసి నీట్గా సెట్ చేసేసుకున్నాం సమాజాన్ని. దాని పర్యవసానమే ఈరోజు సమాజం. నేను ఓడిపోయానంటే ఓటమి నాది కాదు, మనందరిది. నేను కాదు ఓడిపోయింది, మనం ఓడిపోయాం. గెలిచే శక్తి ఉండి మనం ఓడిపోయాం. ఆ పాత బస్తీలో దీపం పెట్టడానికి కూడా కష్టమని తెలిసి కూడా దేవాలయాన్ని కాపాడుకోవడానికి అందరి కులాలు ఒకటి కాకపోవడం మన దురదృష్టం. ఇంటి నుంచి వెళ్ళే ఆడపిల్ల ఒక ఓల్డ్ సిటీలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆ అమ్మాయిని హింస పెట్టవచ్చని తెలిసి కూడా మన కోసం వచ్చిన మన శక్తిని మనము గెలిపించుకోలేకపోవడం మన దురదృష్టం. చాలామంది నాతో అంటారు, ఇంకేముంది అమ్మా అయిపోయింది, ఈసారి నువ్వు గెలుస్తావు. ఏసారి ఇలా ఉంటే గెలవం మనం. ఇది నిజం. మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ తయారవుతాయి. మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ తయారవుతారు, వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు. మనం ఒక్కటి ఎప్పుడవుతాము అనేది ప్రశ్న. మనకు మనం గెలవాలి అనే కోరిక ఉందా లేదా అనేది ప్రశ్న. దానికి మనం ఏం చేస్తున్నాము అనేది ప్రశ్న. చాలామంది నాతో అన్నారు, చాలా ఉందమ్మా నీ కోసం వచ్చి పనిచేయడానికి, కానీ మాకు వీలు పడలేదు అని. హైందవత్వానికే వీలు పడకపోతే, సంరక్షణకే వీలు పడకపోతే ఇంకా దేనికి వీలు పడుతుంది? దేని నుంచి దేని కాపాడడానికి మనకి తపన? దేనికి? చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం ఎంత ముఖ్యమో, ఈ దేశం ఉనికే సనాతన ధర్మం, సాంప్రదాయాలు, దైవం, పండుగలు, సభ్యత, సంస్కారం, పద్ధతులు. అది కాపాడుకోలేకపోయిన తర్వాత ఏం చేసి ఏం ప్రయోజనం? నేను ఎటువంటి స్థానంలో ఎలక్షన్స్కి నిలబడ్డాను? బతుకమ్మ అనే ఒక పండుగను నిర్దాక్షిణ్యంగా స్త్రీలను వివస్త్రలను చేసి నరికి మానభంగం చేశారే, అటువంటి పరంపర నుంచి నిలబడిన వాళ్ళకి ఎదురు వెళ్ళి నిలబడ్డాను. అది కూడా ఒక్కటి చేయలేకపోయింది స్త్రీలను, పురుషులను, హైందవులను. నాకెంతిస్తావు, నాకేంటి లాభం, నాకెంతిస్తావు, నాకేంటి లాభం. ఈ దేశాన్ని ఆ పరమేశ్వరుడే కాపాడలేదు. మోదీ గారు అంత గట్టిగా ముందుకొచ్చారు.
తప్పులెంచువారు తమ తప్పులెరుగులు ఉర్వి జనులకెల్ల నుండి తప్పులు ఎంచడం ఎంత సులువు. ఆ వ్యక్తి 10 ఏళ్లగా ఎంతమందిని ఎదిరించి నిజంగా స్థాయికి కాపాడుకుంటూ వెళ్ళారు. ఆ సీట్లు, ఆ 40-50 సీట్లు ఎందుకు రాలేదని విశ్లేషణ చేసిన వాళ్ళే కానీ మన వల్ల పోయాయని ఒక్కళ్ళ తప్పు వాళ్ళ వైపు చూపించుకోగలిగారా? అంత చేసిన ఆయనకి ఆఖరి నిమిషంలో విశ్లేషించే అవసరం ఉందా ఆయనని? నాకు ఎదురు నిలబడిన వ్యక్తి బోగస్ ఓట్లు చేస్తే కూడా వాళ్ళల్లో వాళ్ళు ప్రశ్నించుకోలేదే. రిగ్గింగ్ చేస్తే కూడా వాళ్ళ మతం వాళ్ళని ప్రశ్నించుకోలేదే. అన్యాయానికి తోడు వెళ్ళి వాళ్ళు ఇంకా అన్యాయం చేశారే. వాళ్ళలో బీదరికం లేదా? వాళ్ళకు వాళ్ళు అన్యాయాలు చేయట్లేదా? వాళ్ళల్లో ఏ తిండి తిప్ప గుడ్డ లేని వాళ్ళు లేరా? అన్యాయం అయిపోయిన స్త్రీలు లేరా? వాళ్ళు ఒక్కటవుతారు. మనం బ్రాహ్మణులు ఒకటవ్వలేము. బ్రాహ్మణులు, కోమట్లు, క్షత్రియులు, రెడ్లు, కమ్మవాళ్ళు, గంగపుత్రులు మనము ఒకటి అవ్వలేము. తెలుగు వాళ్ళంతా ఒకటి అవ్వలేము. దక్షిణ భారతం అంతా ఒకటి అవ్వలేము. దక్షిణ భారతం, ఉత్తర భారతం కలిసి ఒకటి అవ్వలేము. నాకు ఓడిపోయాననే బాధ కన్నా మన వాళ్ళు నిలబడలేదే అన్న ఒక నిజం నేను నిలబడతాననుకున్నాను. నేను అమ్మవారు నాకు చక్కటి గుణపాఠం నేర్పించింది. ఎదుటి వాళ్ళు గెలవలేదు, నీ వాళ్ళందరూ ఓడిపోయారు అని చెప్పించింది. ఇంట్లో కూర్చొని చేసిన పూజలు, పునస్కారాలు, తపస్సుకి ఒక చక్కటి ఫలితం ఏమిట్రా అంటే అమ్మవారు ఈరోజు నాకు నగ్న సత్యం చూపించింది. అది నాయన నా శక్తి. ఏ రోజైతే నేను అంత పోరాడే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ఒక స్త్రీగా నా బాధ్యతని నిర్వర్తించడంలో ఉన్న శక్తే నా శక్తి. ఏ గుళికలు నేను వేసుకోలేదు. గుళికలు అంటే మందు, ఏ మాత్రలు, ఏ కరాటే ఫైటింగ్లు, ఏ డబ్బు. చాలామంది నా వెనక డబ్బు ఉందనుకుంటారు. న్యాయం, ధర్మం, సనాతన ధర్మం, హైందవత్వం, వీటిల కోసం ఎట్టి పరిస్థితిలో నిలబడాలి అన్న ఒక్క ఆలోచననే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడు కూడా మా పరివారానికి నాకు చేతనైన సేవ చేసిన తర్వాత ఎందుకు పిల్లలేమిటి, సమాజం ఏమిటి, పురుషుడేమిటి, స్త్రీ ఏంటి, వృద్ధాప్యం ఏమిటి, ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోగలిగాను. కాబట్టే ఎంతో కొంత మహాసముద్రంలో నిలబడి మాట్లాడగలిగిన ఒక నైపుణ్యత నాకు వచ్చింది తప్ప ఏమీ లేకుండా ఆవేశంగా వెళ్ళిపోతే రాదు. ఇది శాంతించిన వాళ్ళకే బాధ్యతను తీసుకునే శక్తి వస్తుంది. కాబట్టి ముందు మనందరం శాంతించాలి. స్త్రీగా, పురుషుడిగా శాంతించాలి. మనకేదో గుర్తింపు కావాలి అని మనం బయటికి వెళుతున్నాం. దాని అర్థం ఏంటి అని అంటే ఇండ్లలోనే గుర్తింపు రావట్లేదని దాని అర్థం. దయచేసి తెలుసుకోండి. ఫస్ట్ ప్రప్రథమం ఇంట్లో స్త్రీని గుర్తించండి. ఆవిడ కంటి నీళ్లు ఏ రకంగా కూడా శ్రేయోదాయకం కాదు. అలా నేనేమి శ్రీకృష్ణుడిలాగా సత్యభామ కాళ్ళు పట్టుకున్నట్టు పట్టుకోమని చెప్పడం లేదు. ఆడపిల్లని ఇంట్లో పెంచే చిన్న ఆడపిల్లని తల్లి కానీ తండ్రి కానీ కొట్టడం మానేసేయండి. వాళ్ళని తిట్టడం మానేయండి. అదేవిధంగా సత్సాంప్రదాయం నేర్పించండి. చిన్నప్పటి నుంచి మీకు హార్మోనల్ ట్రీట్మెంట్ తెలుసా? ఇది ఒక 5 నిమిషాలు కూర్చొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తే వచ్చే శాంతి ఆడపిల్లలకు నేర్పించడంలో, ఆ పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పిస్తే ఆ కూర్చున్న 10 నిమిషాలు మొత్తం హార్మోన్స్ అన్నీ సెటిల్ అయిపోయి వాళ్ళకి. అట్లా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. అందుకు పూజ పునస్కారం అంటారు. ఇంటికి ఏకాగ్రత వస్తుంది. ఆ రూమ్లో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ గదిలో ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే ఒక వస్తువు మనకి కావాలి చూడడానికి, ఒక మెడిటేషన్ సిస్టమ్ బాడీలో బిల్డ్ చేయడానికి. అందుకే పూర్వము ప్రశాంతంగా మాట్లాడే 10 మంది 12 మంది పిల్లల్ని కన్నా కూడా ఎక్కడి నుంచి అంత నిబ్బరం ఉండేది, ఓపిక ఉండేది వాళ్ళకింట అందుకుండేది.
పాతకాలము, చాదస్తము, పూజలు చేస్తే ఏమైపోతారు, సంధ్య మార్చుకుంటే ఏమైపోతారు, ఇలాగే అయిపోతాడేమో, వీడు డాక్టర్ అవడేమో, ఇంజనీర్ అవడేమో అనుకుంటూ ఉంటారు. అన్నీ అవుతారు, బుద్ధిమంతులుగా అవుతారు, తల్లిదండ్రుల మాట వినే పిల్లలుగా తయారవుతారు. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేసుకునేది ఒకటే, మన వాళ్ళందరూ, బ్రాహ్మలందరూ వీలైనంత ఈ సనాతన ధర్మాన్ని కనుక మీరు పాటించగలిగితే సమాజం అంతా కూడా మనల్ని చూసి పాటించాలి అనే ఒక చక్కటి ఉద్దేశం మొదలవుతుంది వాళ్ళకి. కనీసం దేవాలయాలకు మాత్రం ప్యాంటు షర్ట్లు వేసుకొని వెళ్ళడం మానేసేయండి. ఈ ఒక్కటి చెయ్యగలిగితే చాలు. ఈ ఒక్కటి, దేవాలయాలకు ప్యాంటు షర్ట్లు వేసుకొని వెళ్ళడం మానేసేయండి. మిమ్మల్ని చూసి మీ పిల్లాడు కూడా అప్పుడు ఒక చిన్న పంచ కట్టుకుంటాడో, కుర్తా పైజామా వేసుకుంటాడు, అక్కడి నుంచి నాంది. స్త్రీలు దయచేసి పిల్లల ఎదురుగుండా భర్తలతో గొడవ పడకండి. ఒక పరివారంలో తండ్రికి ఒక స్థానాన్ని ఇప్పించాలి మనం. తండ్రికి ఆ స్థానం వస్తేనే పిల్లలకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నేను రాజకీయం మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడుతున్నాను అనుకుంటారు. సమాజమే రాజకీయం, కుటుంబమే సమాజం. ఒక చక్కటి కుటుంబం ఒక చక్కటి సమాజాన్ని, ఒక చక్కటి సమాజం ఒక చక్కటి రాజకీయాన్ని తయారు చేస్తుంది. ముందు అక్కడి నుంచి ప్రారంభిస్తే తప్ప దీనిలో మార్పులు చేర్పులు రావు. గుళ్ళల్లో దయచేసి చక్కటి ప్రవచనాలు ఇప్పించండి, ఎవ్వని తిట్టకుండా. ఎందుకు పిల్లలు చక్కగా తయారయ్యి రావాలి. ప్రతి గుడిలో కూడా ఖచ్చితంగా ఆ వీధిలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ వారానికి ఒక్కసారి కంపల్సరీ గుళ్ళకు వెళ్ళాలి. లిస్టు పెట్టుకోండి, మొదలు పెట్టండి. అందరినీ గుళ్ళకు తీసుకెళ్ళడం మొదలు పెట్టండి. నేను అనకూడదు కానీ వేరే ప్రతి మతస్థులు చేస్తారు ఈ పని, తెలుసా మీకు ఆ సంగతి? ఆ మత పెద్ద దగ్గర ఒక లిస్టు ఉంటుంది. ఆ లిస్టులో వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి వారం అయిపోయింది, 2 వారాలు ఏంది, ఇంటి నుంచి ఎవరు రావట్లేదే, చెక్ చేసుకుంటారు. వాళ్ళు లెక్క కట్టుకుంటారు నీట్గా. కాబట్టి కమిటీలు ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే, ఖచ్చితంగా బ్రాహ్మణులు ఎవరో ఒకడు ప్రతి దేవాలయం కమిటీలో ఉంటారు. కాబట్టి ఆ కనీసం ఒక 4 వీధులకు కనుక అది గుడి అయితే కనుక ఖచ్చితంగా అందరూ దేవాలయానికి ఆ వారంలో ఒక్క రోజైనా రావాలని ముందు తల్లిదండ్రులకు నేర్పించండి. ఏదో ముగ్గుల పోటీలు పెట్టండి, చిన్న 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 పోటీలు పెట్టండి. పిల్లలకి సరదాగా ఉంటుంది, వస్తారు, ప్రారంభం అవుతుంది. గుడికి రావడానికి ఇంట్రెస్టింగ్గా చేయండి. జాబ్ మేళాస్ చేయండి టెంపుల్స్లలో. దయచేసి జాబ్ మేళాలు చేస్తే అంత చిన్న వయసు వాళ్ళు వస్తారు. ఎవరికైనా ఒక 50 ఉద్యోగాలు, ఒక 40 ఉద్యోగాలు కావాలంటే ఆ గుళ్ళల్లో పెట్టండి. ఎన్నో ఉన్నాయి అట్లా రకాలు. సంగీతం క్లాసులు అక్కడ ఇక్కడ కాకుండా వీధిలో ఎవరైనా సంగీతం వచ్చిన వాళ్ళు ఉంటే ఆ గుళ్ళో సంగీతం క్లాసులు మొదలు పెట్టించండి. అంటే ఒక కారణం కావాలి, అక్కడికి మనం వెళ్ళాలి అంటే కారణాలను తయారు చేయండి. అందుకే ఇది వరకు టెంపుల్స్ యూస్ టు బి ది కల్చరల్ సెంటర్స్ అనేవాళ్ళు. అంటే గుళ్ళు కల్చరల్ సెంటర్స్, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు అది ఒక స్థానమై ఉండింది. ఇవన్నీ పోయాయి కాబట్టి గుడి కేవలం ఒక మొక్కుబడిగా అయిపోయింది. అక్కడ పోయిన భగవంతుడిని కూడా మనం మనస్ఫూర్తిగా ధ్యానించుకోలేకపోతున్నాం. కాబట్టి ఒక పిఆర్ సెంటర్ క్రియేట్ చేయండి గుళ్ళల్లో దయచేసి. అక్కడ ఎవరికైనా ఉద్యోగం రాలేదు, వాళ్ళు అక్కడ రాసి పెట్టాం. మా బోటి వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, అయ్యా మా దగ్గర 5 ఉద్యోగాలు ఉన్నాయి, గుళ్ళలో మేము డ్రాప్ చేసేస్తాం. అక్కడికి ఇంట్లో పని మనిషి కూడా పని చేసే వ్యక్తి లేదు, అది కూడా అక్కడ డ్రాప్ చేయండి. ఎవరో ఉంటారు పాపం, బీదమ్మ అక్కడ వస్తుంది, నాకు ఎవరైనా ఇంట్లో పని ఉందామంటే వాళ్ళు ఇస్తారు అడ్రస్. అక్కడ వివాహం గుడిని ఏకత్రితం చేసి అక్కడ ఒకటి తయారు చేయండి. ఎవరికో అన్నదానం కావాలి, పుట్టినరోజు ఉంది, పండగ ఉంది, వాళ్ళ అన్నదానం గుళ్ళో చేయించనివ్వండి. దీనివల్ల ఫస్ట్ గుడులు సెంటర్స్ కింద తయారవుతాయి. ముందు గుడిని ఎప్పుడైతే మనం సెంటర్ కింద తయారు చేస్తామో, ముందు కమిటీ చైర్మన్లు, ఆ పెద్దరికాలు, భగవంతుడిని కూడా పాలిటిక్స్లోకి లాగేసాం మనం. దేవుణ్ణి కూడా చివరికి ఆయన కూడా 24 గంటలు పాలిటిక్స్. ఆయన దయచేసి దూరం పెడదాం వీటి నుంచి. వంటల పోటీ పెట్టండి గుళ్ళో, చక్కగా ఒక పక్కన వంటల పోటీలు పెట్టండి, వంటలు నేర్పించేది పెట్టండి. ఇదే కదా మనకు కావాల్సింది. ఈరోజు ఎప్పుడు స్విగ్గీలు పగ్గీలు అయిపోయాక మన జీవితం అంతా. చక్కెర పొంగలి క్లాస్ పెట్టండి.
జస్ట్ 51 రూపాయి, 101 రూపాయి. మనం నిజంగా ఖర్చు పెట్టలేమా? 101 రూపాయి. మనందరికీ చక్కెర పొంగల్ ఇష్టమే, కానీ ఏదో డౌట్, తిరుపతి చక్కెర పొంగల్ ఎందుకు రావట్లేదు మనకి? ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ ఏ రోజు ఎందుకంటే ఇది చేసే క్షమత, సామర్థ్యం మనకుంది కాబట్టి మనం దీన్ని మొదలు పెడితే అందరూ సరదాగా అక్కడికి వస్తారు. అక్కడికి వస్తే ఫస్ట్ ప్రశాంతత, కలవడం, గుళ్ళు అనే దానికి ప్రాధాన్యత పెరగడము. ఎంతమంది ఇళ్ళల్లో వరలక్ష్మి వ్రతం మానేశారు. ఆ శుక్రవారాల్లో ఒక సామూహిక వరమహాలక్ష్మి వ్రతం గుళ్ళల్లో చేయించండి, నేర్పించండి, పంచపూజ నేర్పించండి. షోడశోపచారాలు కష్టం, పంచముపచారాలు చాలా సులువు. పంచముపచారాలు ముద్దుగా పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సొంతంగా తయారవుతారు. పంచముపచారాలు నేర్పించండి. పంచముపచారాలు నేర్చుకున్న తర్వాత షట్టుపచారాలు, షోడశం నెమ్మది ఎదుగుతారు. వాళ్ళు కూడా ఒక క్లాసెస్ లాగా పెరుగుతుంది వాళ్ళకు కూడా. జస్ట్ కైండ్లీ మేక్ టెంపుల్స్ as centers to propagate and perpetuate the culture. అది చెయ్యగలిగిన నాడు మళ్ళీ సశక్తీకరణ జరుగుతుందంటే అక్కడ శక్తి పునరుద్భవించబడుతుంది. అక్కడి నుంచి జరుగుతుంది మొత్తం అంతా దేశ సంరక్షణ. సర్వే జనా సుఖినో భవంతు.